బంధువులందరికీ నమస్కారం. రిపబ్లిక్ డే సందర్భంగా మన శిష్టికరణ కుల బంధువులు ఉత్తమ ఉద్యోగినిగా పార్వతీపురం మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వారి తాలూకా వివరాలు మనం చూసేద్దాం. మన శిష్టికరణ ఐక్యవేదిక యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో శ్రీ ఇప్పలవలస సురేష్ గారు, ఈఓ పిఆర్డి అండ్ ఆర్డి చీపురుపల్లి. శ్రీమతి బగ్గాం వనిత గారు, జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ విజయనగరం. శ్రీ రావివల్లి నాగశేఖర్ గారు, జూనియర్ అసిస్టెంట్ మండల ప్రజా పరిషత్ పూసపాటిరేగ. శ్రీమతి అల్లువాడ శైలజ గారు, టైపిస్ట్ మండల ప్రజా పరిషత్ మెంటాడ. శ్రీ పాలవలస శివాజీ గారు, పరిపాలనా అధికారి మండల ప్రజా పరిషత్ దత్తిరాజేరు. శ్రీ పివిజే పాత్రో గారు, పాచిపెంట పార్వతీపురం మన్యం జిల్లా. శ్రీ పురిటి మహేంద్ర కుమార్ గారు, గిరిజన్ కార్పొరేషన్ పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న శ్రీ పట్నాయకుని సతీష్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న శ్రీ పోలాకి తిరుమలరావు గారు. సైనిక్ స్కూల్ హైదరాబాద్లో గ్రూప్ కెప్టెన్గా పాల్గొన్న చిరంజీవి డబ్బీరు వెంకట నవదీప్ సాయి పట్నాయక్. ఈ విద్యార్థి అఖిల భారత శిష్టికరణ సంఘ ప్రెసిడెంట్ శ్రీ డబ్బేరి వెంకట కృష్ణారావు గారి మనవడు. వీరికి అభినందనలు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని ఆంధ్ర సమాజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీమతి పక్కి కృష్ణవేణి పట్నాయక్ గారు పాల్గొన్నారు. శ్రీ డబ్బీర్ శ్రీనివాస్ వాజ్పేయి పట్నాయక్ గారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కొమ్మాది బ్రాంచ్ విశాఖపట్నం ప్రిన్సిపాల్గా ఉంటూ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో కళాశాలలో జెండాను ఆవిష్కరించే అవకాశం లభించింది. జెండా ఎగురవేసిన శ్రీ పి రామ్మోహన్ రావు గారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని గుదియారాలోని అతని సొసైటీ ప్రాంగణంలో, తిలక్ భారతి స్కూల్ రాయ్పూర్లో శ్రీమతి ఆర్తి పట్నాయక్ గారు నేతృత్వంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.